క్యాన్సిల్ చేశాం. మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దిశ ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే దిశ చాలా స్పష్టంగా సేంద్రేజ్ కానీ జీఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్టివిటీ అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది. ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నాను. అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం. 5 సంవత్సరాలు చీకటి జీవోలు, రహస్య జీవోలు అవన్నీ పోయినాయి. అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ ఈరోజు